నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సిమ్లా ఒకప్పటి వేసవి విడిది. ఈ అందమైన నగరం స్ఫురణకు రాగానే మనసును హత్తుకునే ప్రకృతి దృశ్యాలు, విశాలమైన పొడవైన దేవదారు వృక్షాలు, కొండలు, గుట్టలు, లోయలు మనోఫలకంలోకి వస్తాయి. భారతదేశానికి అందమైన ముక్కెరలా ఉన్న ఈ సుందర నగరం అనేక మంది దేవీదేవతలకు నెలవు. నేటి తీర్థయాత్రలో సిమ్లాలోను దాని పరిసరాలలోనూ నెలకొన్న మహిమాన్విత ఆలయాల దర్శనం చేసుకుందాం రండి. భక్తులకు, పర్యాటకులకు అద్వితీయమైన అనుభూతులను అందించే సిమ్లా సముద్ర మట్టానికి 7,266 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడుండే పర్వతాలు పర్వతారోహకులకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. అలాంటి పర్వతాలలో ముఖ్యమైనది జాకో పర్వతం. సిమ్లాలోని అత్యంత సుందర ప్రదేశాలలో ఇదొకటి. ఇక్కడున్న సంకట విమోచన ఆలయం మహిమాన్వితమైనదే కాదు, అతి ప్రాచీనమైనది కూడా. ఆ విశేషాలేమిటో మనం ఇప్పుడు వీక్షిద్దాం. సిమ్లా ఓ సుందర నగరం. ఒకప్పటి భారతదేశపు వేసవి విడది. విశాలమైన పర్వత శ్రేణి, పొడవాటి దేవదారు వృక్షాలు, పాతాళాన్ని తలపించే లోయలు, మైమరపించే ప్రకృతి సౌందర్యం, ఇవన్నీ సిమ్లా నగరానికి ఆభరణాలుగా శోభను చేకూర్చుతున్నాయి. నిరంతరం ప్రకృతి అందాలతో అలరారే ఈ దివ్య నగరం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. దేశ విదేశాల నుంచి వచ్చిపోయే యాత్రికులతో సందడిగా ఉండే ఈ అందమైన నగరానికి ఆ పేరు రావడానికి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. సిమ్లా నగర ప్రజలు ఇక్కడ కొలువైన శ్యామలాదేవిని పూజించేవారు. దేవి నీడలో సేదదీరుతూ అది తమ జన్మజన్మల పుణ్యఫలంగా భావించేవారు. అలా గ్రామంలో గ్రామదేవత శ్యామలాదేవిని పూజించిన ఆ గ్రామ ప్రజలు అమ్మవారి పేరు మీదుగానే శ్యామలగా పిలుచుకునేవారు. కాలక్రమంలో శ్యామల కాస్త సిమ్లాగా మారింది. పొడవాటి దేవదారు వృక్షాలతో నిండి ఉన్న పర్వతాల మధ్య ఉన్న సిమ్లా నగరం యాత్రికులకు ఓ విశేష ఆకర్షణ. ఇనుమును అయస్కాంతం ఆకర్షించినట్లు ప్రకృతి సౌందర్యం యాత్రికులు, పర్యాటకులను ఇక్కడ విపరీతంగా ఆకర్షిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా సముద్ర మట్టానికి 7,266 అడుగుల ఎత్తులో ఉంది. ఒకవైపు ఎత్తైన హిమాలయ పర్వత శిఖరాలు, మరోవైపు లోతైన లోయలు పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తాయి. ఇంతటి ప్రకృతి సౌందర్యం కలిగిన సిమ్లా ఒకప్పటి భారతదేశపు వేసవి రాజధాని. ప్రకృతి సౌందర్యాన్ని నిండా పరుచుకున్న ఈ నగరం విశేషమైన ఆలయాలతో ఆధ్యాత్మిక సౌందర్యాన్ని కూడా సొంతం చేసుకుంది. సంకటమోచన ఆలయానికి విశేషమైన పౌరాణిక ప్రాశస్త్యం ఉంది. సంజీవని అన్వేషణలో బయలుదేరిన హనుమంతుడు యక్ష ఋషిని జాకో పర్వతంపైనే కలుసుకుని సంజీవని వివరాలు సేకరించాడని పురాణాల ద్వారా అవగతమవుతుంది.
జాకో పర్వత శిఖరంపై ఉన్న ఈ ఆలయ శోభ వర్ణనాతీతం. ఈ ఆలయ ఖ్యాతి దేశ విదేశాలలో విస్తరించింది. దేశ విదేశ పర్యాటకులు ఈ ఆలయాన్ని తప్పక దర్శిస్తారు. గర్భాలయంలో కొలువైన హనుమంతుడి దర్శనం వల్ల సమస్త సంకటాలు మటుమాయమవుతాయంటారు. ఆ స్వామిని మనము దర్శించుకుని తరిద్దాం రండి. ఇక్కడ ఉన్న అనేక ఆలయాలు సిమ్లా నగరానికి వన్నె తెచ్చాయి. వాటిలో ప్రముఖమైనది, విశేషమైనది సంకటమోచన్ హనుమాన్ మందిరం. ఇక్కడున్న జాకో పర్వతంపై ఉన్న అతి ప్రాచీన హనుమంతుని ఆలయమిది. సిమ్లాలోని జాకో పర్వతం ఆకాశాన్ని తాకుతూ ఉండే దేవదారు వృక్షాలకి, మనుషులతో కలివిడిగా తిరిగే కోతులకి ప్రసిద్ధి. పురాణాల ప్రకారం సంజీవని అన్వేషణలో బయలుదేరిన హనుమంతుడు యక్ష ఋషిని ఈ పర్వతంపైనే కలుసుకుని సంజీవని వివరాలు సేకరించాడని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. విశాలమైన దేవదారు వృక్షాల నడుమ అందంగా, ఆహ్లాదంగా కనిపించే ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం. ప్రశాంతతని, ఏకాంతాన్ని కోరుకునే వారికి ఇదొక అద్భుత క్షేత్రం. మందిర ప్రాంగణంలో భక్తులకు వానరసేన స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంటుంది. వందల కొద్దీ కోతులు తమ చేష్టలతో భక్తులను అలరిస్తూ ఉంటాయి. అసంఖ్యాకమైన వానరాలు యాత్రికులతో కలిసి ఆ ప్రాంతమంతా రామమయంగా, భక్తిమయంగా చేస్తాయి. ఈ వానరసేనే సంజీవని సాధించడంలో హనుమంతునికి సహాయం చేశాయని నమ్ముతారు. జాకో పర్వత శిఖరంపై ఉన్న సంకటమోచన హనుమంతుని ఆలయ ప్రాముఖ్యం దేశ విదేశాలలో విస్తరించింది. విదేశాల నుంచి వచ్చే భక్తులు సైతం ఇక్కడి ఆలయంలో కొలువైన హనుమంతుణ్ణి పూజిస్తారు. ఆలయ గర్భాలయంలో సింధూరవర్ణ శోభితంగా అంజనీపుత్రుడు కొలువయ్యాడు. భక్తుల సంకటాలన్నీ దూరం చేసేవాడు కాబట్టి ఈ స్వామికి సంకటమోచన్ హనుమంతుడు అని పేరొచ్చింది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు సంకటమోచన్ హనుమంతుని దివ్యమంగళమూర్తిని దర్శించుకుని భక్తితో కైమోడ్పులర్పిస్తారు. స్వామిని మనసా వాచా ధ్యానించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న హనుమంతుని పాదాలను దర్శిస్తారు. హనుమంతుడు ఈ పర్వతం మీద తన పాదాలు మోపిన స్థలం ఇదేనని భక్తుల నమ్మిక. స్వామి బలానికి జాకో పర్వతం సగం భూమిలోకి దిగబడిపోయిందట. అంతకుముందు జాకో పర్వతం ఇక్కడున్న ఎత్తైన పర్వతాలలో ఒకటిగా విరాజిల్లేదని, హనుమంతుని పదఘట్టనతో ఈ క్షేత్రం ప్రస్తుతమున్న స్థితికి మారిందని అంటారు. భక్తులు, పర్యాటకులు విశేషించి ఇక్కడున్న హనుమంతుని పాదముద్రికలు చూడడానికి జాకో పర్వతం అధిరోహిస్తారు. ఇక్కడ ఈ ఆలయంలోని హనుమంతుని దర్శనం, ఆలయాల పరిసరాలు ఇవన్నీ భక్తుల మనస్సు దోచుకుంటాయి. पुत्र हनुमान, जय राम भक्त हनुमान, जय पवन पुत्र हनुमान। हृदय हनुमान जी का अवध का धाम है, करते निवास जहाँ
सीताराम है, करते निवास जहाँ श्री सीताराम है। हृदय हनुमान जी का अवध का धाम है, करते निवास जहाँ श्री सीताराम है, करते निवास जहाँ श्री सीताराम है। जय राम भक्त हनुमान, जय पवन पुत्र हनुमान। जय राम भक्त हनुमान, जय पवन पुत्र हनुमान।